వాసిరెడ్డి అమర్నాథ్ స్లేట్ విద్యా సంస్థల అధినేత అయిన ఆయన సెల్ఫ్ పనిష్మెంట్ అంటూ ఇటీవల చేసిన కొన్ని పనుల వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తన విద్యా సంస్థల్లో చదువుతున్న కొందరు విద్యార్థులు కాపీ కొడుతూ దొరికిపోవడంతో అమర్నాథ్ తనకు తానుగా కొన్ని శిక్షలు వేసుకున్నారు. ఆయన ఎందుకు ఇలా చేశారు? ఆయన పనుల వల్ల విద్యార్థుల్లో మార్పు వస్తుందా? వాసిరెడ్డి అమర్నాథ్తో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. విద్యార్థులకి సరిగ్గా చదువు రాకపోతే అది బోధన వైఫల్యం అవుతుంది. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం కూడా అవుతుంది. కంప్లీట్గా ఇద్దరు తప్పు చేస్తే అది ఖచ్చితంగా ఇద్దరి వైఫల్యం కూడా అవుతుంది. మరి అలాంటి పిల్లల్ని కావచ్చు, విద్యార్థుల్ని కావచ్చు దారికి తీసుకురావాలంటే ఏం చేయాలి? సెల్ఫ్ పనిష్మెంటే వజ్రాయుధాన్ని వాడాలి అని చెప్తున్నారు. దీనికి సంబంధించే స్లేట్ విద్యా సంస్థల యజమాని కూడా అదే పని చేశారు. సెల్ఫ్ పనిష్మెంట్ తీసుకొని పిల్లలకి తెలిసేలాగా, విద్యార్థికి తెలిసేలాగా ఆయన పనిష్మెంట్ తీసుకున్నారు. ఇంతకు ఆ పనిష్మెంట్ ఏంటి, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనే విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు మాట్లాడడానికి స్లేట్ విద్యా సంస్థల యజమాని వాసిరెడ్డి అమర్నాథ్ ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా చెప్పండి, విద్యార్థులు ఒకవేళ తప్పు చేస్తే అది టీచర్స్ యొక్క వైఫల్యం అవుతుంది. సో ఆ విద్యార్థుల్ని దారిలోకి తీసుకురావాలంటే మనం సెల్ఫ్ పనిష్మెంట్ తీసుకుంటే మంచిదని చెప్పేసి మీరు పనిష్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. అసలు పనిష్మెంట్ ఎందుకు తీసుకున్నారు? ఆ పనిష్మెంట్కి సంబంధించి ఏం మాట్లాడతారు? సాధారణంగా మన శరీరంలో హెల్దీ సెల్స్, ఆరోగ్యవంతమైన కణాలు ఉంటాయి. కానీ ఒక్క సెల్ గనక, ఒక కణం గనక క్యాన్సర్ బారిన పడితే అది ఇంతింతై వట్టుడింతై అని మొత్తం శరీరాన్ని కబళించేస్తుంది, ప్రాణాన్ని హరిస్తుంది. అంటే మంచి కంటే చెడుకి ఎక్కువ పవర్. ముఖ్యంగా ఈ డిజిటల్ ఏజ్లో చెడుని చూసి ప్రేరణ పొంది తప్పుదారిలో వెళుతున్న వాళ్ళు ఎంతోమంది. మాకు 9 బ్రాంచులు, మొత్తం 14,000+ విద్యార్థులు, 750 టీచర్లు. ఎగ్జామ్లో కాపీ కొట్టడం అనేది జనరల్గా సాధారణంగా పిల్లల్లో అందరిలో కాకపోయినా కొంతమందిలో ఒక ట్రెండ్ ఉంటుంది. మా టీచర్లలో 750 మంది టీచర్లలో ఒక్క టీచరు, 9 బ్రాంచుల్లో ఒక టీచరు ఎగ్జామ్కి 3 గంటల ముందు వాళ్ళు ప్రిపేర్ అవుతుంటే వెళ్ళి మెల్లగా వాళ్ళకి క్వశ్చన్ పేపరు, ఇది క్వశ్చన్స్ అని చెప్పకుండా ఇంటెలిజెంట్గా లీక్ చేసింది. ఆ సమాచారం నాకు వచ్చింది. ఇంకో చోట పిల్లలు ఎగ్జామ్లో మొత్తం 6 రోజుల ఎగ్జామ్లో కొన్ని వందల సెక్షన్స్ సీసీటీవీలు పరిశీలిస్తే, అంటే నాకు రిపోర్ట్ వచ్చింది పిల్లలు కాపీ కొడుతున్నారని. దాన్ని బట్టి మొత్తం మా స్టాఫ్ని ఉపయోగించి గంటల కొద్దీ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే 6 చోట్ల మొత్తం 9 మంది పిల్లలు ఒకరిద్దరు బిట్లు తీసుకుని రాయడం, ఒకరిద్దరు పక్క వాళ్ళని అడగడం చేస్తూ దొరికారు. ఇప్పుడు పిల్లలకి బలమైన పాఠం చెప్పాలి అని నాకు అనిపించింది. పిల్లలకి ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయొచ్చు, ఆ టీచర్ని సస్పెండ్ చేయొచ్చు, ఇవన్నీ చేస్తాం కూడా. టీచర్ని సస్పెండ్ చేసాం, కానీ అక్కడితో ఆగకూడదు. ఇది మెల్లగా అందరికీ స్ప్రెడ్ అయింది అనుకోండి, ఆ పలానా బ్రాంచ్లో, పలానా క్లాస్లో పలానా టీచరు పేపర్ లీక్ చేసింది, దానివల్ల వాళ్ళ మార్కులు వచ్చాయని. కాబట్టి అలాంటి అవకాశం ఇవ్వకుండా నేనే స్వతసిద్ధంగా శిక్ష తీసుకున్నాను. ఎస్, మీరు తప్పు చేశారంటే సంస్థ అధినేతగా టీచర్ తప్పు చేస్తే తప్పు నాదే అవుతుంది. నేను వాళ్ళకి ఎన్నిసార్లు పాఠం చెప్పినా పర్లేదు, తప్పు తప్పే కదా. అలాగే పిల్లలు, నేను ఎన్ని చెబుతున్నా మీరు తప్పుదారిలో వెళ్ళారని నాకు నేను పనిష్మెంట్ ఇచ్చుకున్నాను. గుంజీలు తీశాను, సుమారుగా 20 గుంజీలు తీశాను. ఇక టాయిలెట్లు కడిగిన దాన్ని నేను శిక్ష అనట్లేదు, ఎందుకంటే మన పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవడం శిక్ష కాదు. ఆ విధంగా అదే చెప్పాను వాళ్ళకి, శుభ్రం చేస్తూ ఇది పవిత్రమైన వృత్తి అంటే వృత్తి పట్ల గౌరవాన్ని వాళ్ళ పెంచుతూ వాళ్ళ హృదయానికి హత్తుకునేలా ఇవన్నీ చెప్పాను. ఏంటిది, ఎగ్జామ్లో కాపీ కొట్టేట్టుగా ఉంటే మీరు ఏమనుకుంటారు, మనల్ని అవతల వాళ్ళని, తల్లిదండ్రులను టీచర్లను మోసం చేసాము అనుకుంటారు. వీ కెనాట్ చీట్ ఎనీబడి, హానెస్టీ ఈజ్ ది బెస్ట్ పాలసీ. మా సార్ నాకు నర్సరీ పిల్లల నుంచి 10వ క్లాస్ పిల్లల దాకా ప్రతి బ్రాంచ్లో 14,000 మంది పిల్లలు నేనంటే తెలుసు, నేనంటే గౌరవం. ఇంత పనిష్మెంట్ తీసుకున్నాడు మనం చేసిన తప్పుకని వాళ్ళలో హృదయానికి హత్తుకుపోయేలా, ఈరోజు రేపు కాదు జీవితాంతం గుర్తుండిపోతుంది. ఇది తప్పుదారిలో వెళ్ళకూడదు, రాచమార్గంలో వెళ్ళాలన్న ఆలోచన వాళ్ళలో ఉంటుందని. సార్, ముఖ్యంగా చూసుకుంటే మీకు ఈ సమాచారం ఎప్పుడు తెలిసింది? అంటే ఈ పిల్లలు కాపీ కొడుతున్నారు, అదేవిధంగా టీచర్ కూడా ముందుగానే క్వశ్చన్ పేపర్ లీక్ చేశారని చెప్పేసి మీకు ఎప్పుడు సమాచారం అందింది? ఆ తర్వాత మీరు ఎప్పుడు అబ్జర్వేషన్లో పెట్టారు? అబ్జర్వ్ చేసిన తర్వాత ఏ విధంగా చర్యలు తీసుకున్నారు? గత శుక్రవారం సాయంత్రం నేను విజయవాడలో ఉన్నానండి. సాయంత్రం 7 గంటలకు నాకు సమాచారం వచ్చింది. నాకు ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి, స్కూల్లో ఏం జరుగుతుందో మొత్తం తెలియజెప్పే అనేక రకాల వ్యవస్థలు ఉన్నాయి. దాని ద్వారా రెండింటి ద్వారా నాకు ప్యారలల్గా సమాచారం వచ్చింది. వెంటనే క్రాస్ చెక్ చేసుకున్నాను. కొంతమంది పిల్లలకి ఫోన్ చేసి అడిగాను, ఇలా జరిగిందా, టీచర్ లీక్ చేసిందా అంటే అవునన్నారు. వెంటనే టీచర్కి ఫోన్ చేసి అడిగితే టీచర్ ముందుగా బుకాయించింది, లేదు నేను మొత్తం ఈ రుజువులు ముందు పెడితే ఒప్పుకుంది.
అదే రోజు రాత్రి మా అడ్మిన్ స్టాఫ్ని పంపించి ఈ సీసీటీవీలు చెక్ చేయమన్నాను. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి పొద్దున్న దాకా చేశారు. అప్పటికప్పుడే ఆ టీచర్ని సస్పెండ్ చేశాను. ఎర్లీ మార్నింగు మా టీచర్స్కి అందరికీ 15 రెండు ఆడియోలు, మొత్తం 30 నిమిషాల ఆడియోలు పెట్టాను. ఏంటంటే ఇలా చేస్తే ఏమవుతుంది, ఒక టీచరే కనుక క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తే రేపొద్దున్న పిల్లలకి మంచి మాటలు చెప్పే నైతిక హక్కు మనకు ఉంటుందా? స్కూల్స్ని కూడా ఏర్పాటు చేసి ఈ విద్యా సంస్థల్ని కూడా ఏర్పాటు చేసి ఆల్మోస్ట్ 25 ఇయర్స్ అవుతుంది. ఈ 25 ఇయర్స్లో కూడా ఎలాంటి ఇన్సిడెంట్లు ఎన్నిసార్లు రావడం జరిగింది? మీరు దాన్ని ఎలా రెక్టిఫై చేసి వాళ్ళకి ఇంకోసారి చేయకుండా చేసేలాగా ఏ విధంగా ముందుకెళ్లారు? ఒక్కసారి అసెంబ్లీ అంటే మార్నింగ్ ప్రేయర్లో ఇలాగే గుంజీలు తీశానండి. ఆ విద్యార్థులు దాదాపు అందరూ ఏడ్చేశారు. అంటే వాళ్ళలో కొంత టీచర్లు అప్పుడు దాదాపు 15 ఏళ్ళు అయింది, అదుపు తప్పి 1-2 ఘటనలు జరిగినాయి. టీచర్లు ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు వినట్లేదన్నారు. సో మీకు చెప్పలేకున్నానని గుంజీలు తీశాను. పిల్లలందరూ చాలామంది ఏడ్చేశారు. చాలామంది సార్ అని. తర్వాత ఎండలో కూర్చున్నాను నేను. ఈ మొత్తం మధ్యాహ్నం దాకా ఎండలోనే కూర్చుంటానని అందరూ వచ్చి బతిమిలాడారు. బతిమిలాడించుకోవడం నా ఉద్దేశం కాదు, వాళ్ళలో హృదయ పరివర్తన తీసుకురావడం. ఇంకొకసారి ఒక కంప్యూటర్ ఆపరేటరు క్వశ్చన్ పేపర్ని లీక్ చేసి పిల్లలకి చెప్పేశాడు. అప్పుడు ఇలాగే ఒక శిక్ష తీసుకున్నాను. ఇది 25 ఏళ్లలో ఇది 3వసారి అండి. ఎప్పుడు అవసరమవుతుందో అప్పుడు పిల్లల్లో మార్పు కోసం ఇది చేస్తున్నాను. అంతేగాని ఇదేదో ఒక తమాషగానో ఆషమాషగానో డ్రామాగానో కాదండి. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది? ముఖ్యంగా ఈ విద్యా బోధనల విషయంలో కావచ్చు, పిల్లలు ఇప్పుడున్న పరిస్థితులలో కావచ్చు, తల్లిదండ్రులకి మీరు ఏం సూచనలు చేస్తారు విద్య విషయంలో? ఏఐ యుగం వచ్చేసింది. రాబోయే రోజుల్లో 2 కేటగిరీల వ్యక్తులకే ఉద్యోగాలు ఉంటాయి. ఒకటి ఏఐని నడిపించేవారు, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఇలాంటి సబ్జెక్టులు చదివిన వాళ్ళు. బట్ ఇలాంటి ఉద్యోగాలు చాలా తక్కువ ఉంటాయి. రెండో కేటగిరీ ఏఐ చేయలేని పనులు చేసేవారు. ఇందాక నేను చెప్పాను కదా, నిరంతర అధ్యయనం, క్యూరియాసిటీ, కొలాబరేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, అన్నిటికీ మించి క్రియేటివిటీ, సృజనాత్మకత పిల్లల్లో తీసుకొచ్చేలా విద్యాబోధన చేయించాలి. అంతేగాని మార్కులు, ర్యాంకులు, బట్టి చదువులు ఈ మార్గంలో వెళితే మన పిల్లలు రాబోయే రోజుల్లో ఉద్యోగాలు రావు. ప్రభుత్వాలు ఇచ్చే ఉచితాలపై ఆధారపడి బతికే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ యూబీఐ బిచ్చగాళ్ళుగా మిగిలిపోతారు. పిల్లలు మైనం బొమ్మలు లాంటి వాళ్ళండి. మనం చెబితే మెజారిటీ పిల్లలు వింటారు. కానీ కొంతమంది మాత్రం ఏం కాదులే అని కొంచెం అతి తెలివి ప్రదర్శిస్తారు. మనం కనుక వాళ్ళని వదిలేస్తే చూడు ఏం కాలేదు, వాళ్ళని ఏం చేశారు, చివరి కాపీ కొట్టి జస్ట్ పిలిచారు, 2 మాటలు మాట్లాడారు, వదిలేశారని మిగతా పిల్లలు కూడా అదే బేరలో వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు రప్పించాం, రేపు బుధవారం వస్తారు, వాళ్ళకే చూపిస్తాం వీడియో, మీరు చెప్పండి ఏం చేయాలి. చిన్నప్పుడు కనుక వాళ్ళని కరెక్ట్ చేయకపోతే పెద్ద అయ్యాక మరింత నేర మార్గంలో, మరింత తప్పుడు మార్గంలో వెళతారని వాళ్ళకి చెప్పనున్నా, వాళ్ళనే నిర్ణయించమని ఉంటాను. కానీ కనీసం 1 డే అయితే సస్పెన్షన్ గ్యారంటీ అండి. ఎందుకంటే ఎగ్జామ్ మాల్ ప్రాక్టీస్ కదా. రేపొద్దున 10th క్లాస్లో ఇంటర్లో పనిచేస్తే ప్రభుత్వం వదిలేస్తుందా? ప్రభుత్వం ఎంతగా కాపీలు కొట్టిస్తున్నా స్క్వాడ్ వచ్చినప్పుడు కనుక దొరికితే డీబార్ చేస్తారుగా. కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది, అట్లీస్ట్ 1 డే సస్పెన్షన్ ఉంటుంది. అది కూడా మేము పేరెంట్స్కే అప్పచెప్తున్నాం. వాళ్ళే ఆ వీడియోలు చూడనివ్వండి. ఎందుకు పిల్లలకు ఆపే కొట్టాల్సిన అవసరం ఉంది? మాలో లోపం ఉంటే చెప్పమనండి. మాలో లోపం ఉందని చెప్పలేరు. ఎందుకంటే అందరికీ అర్థమయ్యేలా పాఠం చెప్తున్నాం. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ అడగమని చెప్తున్నాం. మార్కులు తక్కువ వస్తే మేము మందలించట్లేదు, మరింత బాగా చదవాలని ప్రోత్సహిస్తున్నాం. అవసరమైతే మళ్ళీ పాఠం చెప్తాం. మరి కాపీ కొట్టి దొంగ మార్గంలో పిల్లలు ఈ మార్గంలో వెళ్ళడానికి అవసరం ఏంటని తల్లిదండ్రులు అడుగుతాం. వాళ్ళ సహకారంతో పిల్లల్ని సరైన దారిలో పెట్టడం, ఇదే నా లక్ష్యం అండి. తల్లిదండ్రులు ముఖ్యంగా ఆలోచించాల్సింది పిల్లల పట్ల, విద్యార్థుల పట్ల సరైన మార్గంలో నడిచేలాగా చూసుకోవాలని చెప్పేసి, నడిపించేలాగా దిక్సూచిలా ఉండాలని చెప్పేసి తల్లిదండ్రులకైతే సూచిస్తున్నారని చెప్పాలి. కెమెరా పర్సన్ లక్ష్మీకాంత్తో కలిసి అనిల్, బిగ్ టీవీ.